ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉల్లి పురక సాగు చేస్తున్న శాఖ భాగ్యమ్మ గారితో ఉన్నాము. దీన్ని సాగు విధానం ఎలా ఉంటుందో ఆ మాటలు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా అమ్మా, ఇది విత్తనమా లేకపోతే ఎట్లా నార్మల్ పెడతారా? విత్తనం వేస్తారు. విత్తనం వేస్తే 3 రోజులకు రోజు పెడతాం. 3 రోజుల కోసం నిలబెడతారు. అంటే పంట ఎన్ని రోజులు చేతికి వస్తుంది మనకు? పంట నెల 15 రోజులకు వస్తుంది. నెల 15 రోజులకు వస్తుంది. సత్తున్న పొలం అయితే నెల 15 రోజులు వస్తుంది. సత్తులేని పొలం అయితే 2 నెలలకు వస్తుంది. 2 నెలలకు వస్తుంది. అంటే మార్కెట్ లో తీసుకొని మీరే అమ్ముతారా లేకపోతే వేరే వాళ్ళకి వేస్తారా? నేనే వేరే వాళ్ళకి వేస్తా. ఇది కొంచెం ఓకే. ఎంత వేస్తారమ్మా సుమారుగా కట్ట ఒకటి? కట్ట ఇప్పుడు అయితేనేమో 10కి 3 వేస్తున్నా, 4 వేస్తున్నా. 13 నుంచి 4 వేస్తున్నారు. 4 వరకు వేస్తున్నా. అంటే సుమారు రోజు ఒక 400 కట్టలు కట్టుకుంటారా? కడతారు. అంటే ఒక రోజుకి 2 నుంచి 3,000 ఆదాయం వస్తుంది. మనకు ఒక 15 రోజులు అమ్మినా మనకు 45,000 రూపాయలు వస్తుంది అనమాట. అంటే మనకు ఒక 2 గుంటల పొలంలోనే. నీళ్ళు ఉంటేనేమో పీకలు కడతాము. ఏమో అచ్చు నూకుతలేరు కదా అని డ్రిప్ వేస్తున్నాం. ఇది ఎర్ర పొలం వేస్తే వస్తా లేకపోతే ఇలా నల్ల పొలం వేస్తుందా? కాలం లేయాలమ్మా, వానాకాలం, చలికాలం ఎప్పుడైనా వస్తా? అంటే ఎండాకాలం కూడా వస్తా? ఇదండి ఉల్లి పొరక సాగు చేస్తున్న రైతు యొక్క అనుభవాలు.